హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇక్కడ మొన్ననైతే మేము సర్వపిండి అయితే చేసుకున్నాము. అది ఎట్లా చేసిండో మీకు వీడియో షేర్ చేస్తున్నా. ఎందుకో చేయాలనిపించింది, చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, నేను ఇక్కడ సోరకాయతోనైతే చేస్తున్నా. ముందుగా సోరకాయనైతే తీసుకొని దానిపైన తొక్కంతా తీసేసుకొని అటు ఇటు చిన్న మూతులు అయితే కట్ చేసి పెట్టుకుంటున్నా. అట్లాగనే దీని సహాయంతోనైతే సన్నంగా తురుమైతే పెట్టుకుంటున్నా. సన్నంగా తురుముకుంటే మంచిగా పిండిలో అయితే కలిసిపోయి మనకు ఏర్పడదు కదా, ఓన్లీ టేస్ట్ మాత్రమే తెలుస్తుందని తురుము అయితే పెట్టుకున్నాక ఇట్లా వేసుకున్నాక దాంట్లో బియ్యపిండి అయితే తీసుకున్నా. బియ్యపిండి 4 గ్లాసులు అయితే తీసుకున్నాం, అందరికి సరిపోతుంది అని చెప్పేసి. దాన్ని అయితే ఇట్లా జల్లడ పట్టుకుంటున్నా. ఎందుకంటే ఏమైనా చిన్న చిన్న ముక్కలు బియ్యం గింజలు నలగని ఉంటే అవి ఉంటాయి కదా, తీసేయడానికి అయితే జల్లడ పట్టుకొని పెట్టుకున్నా. ఈ అర్ధగంట ముందే శనగపప్పును నానబెట్టి అయితే గిన్నెలో పెట్టుకున్నా. దాన్ని కూడా దీనిలోకి వేసేస్తున్నా. పిండిలోకి మొత్తము కడిగి అర్ధగంట ముందైతే నానబెట్టి పెట్టిన ఈ పప్పుని. ఇక అట్లనే పొద్దున టమాటా పప్పు వేసిన కదా, గంజల పెసరపప్పు అయితే కొంచెం మిగిలిండే, ఎక్కువ అయితే తీసి పక్కకి పెట్టిన. ఆ పప్పును కూడా ఏం చేయాలి అని చెప్పి ఆయన దీంట్లోనే కలిపేసిన. పెసరపప్పు కొంచెం అంతా వట్టప్పుడైతే నేను శనగపప్పు ఇంకా పల్లీలు అయితే వేసుకుంటా. ఇప్పుడు పెసరపప్పు ఎక్స్ట్రా ఉందని వేసిన గంతే. ఇక ఇక్కడ పల్లీలు కూడా వేయించుకొని పొట్టు తీసేసి వాటిని అయితే సగం సగం ముక్కలు చేసుకొని ఇగో వాటిని కూడా అర్ధగంట ముందైతే నానబెట్టి పెట్టిన. అవి కూడా వేసిన. అట్లనే కరివేపాకును కూడా తుంచుకొని వేసుకుంటున్నా. ఎందుకు ఉంచుతున్నా అంటే వాసన మంచిగా వస్తుందనని ఉంచిన. ఇగో ఇక్కడ కొంచెం అయితే అల్లం 2 చిన్న అల్లం ముక్కలు అయితే తీసుకొని పైన పొట్టు అయితే తీసి ముక్కలు కట్ చేసి మిక్సర్ గిన్నెలు అయితే వేస్తున్నా. ఎందుకంటే పచ్చిమిరపకాయలతోనే అవి కూడా కచ్చపచ్చగా దంచుకుంటే మనం తినంగా మన పండ్ల కిందకి వస్తుంది కదా, మంచిగా అనిపిస్తుంది. అందులోనే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇక్కడ నా స్పూన్ చిన్నగా ఉందని 3 సార్లు వేసిన. టీ స్పూన్ అయితే 1 స్పూన్ అంత జీలకర్ర వేసుకొని వీటిని ఇట్లా కచ్చపచ్చగానైతే దంచుకొని ఆ పేస్ట్ను కూడా ఈ బియ్యం పిండిలోకి అయితే కలిపేసుకోవాలి. కలుపుకున్నాక ఇక మిగిలిన ఏమేమి పదార్థాలు యాడ్ చేసుకోవాలంటే ఇక ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. 2 ఉల్లిగడ్డలు సన్నం పొడవు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం అంత పసుపు, అట్లనే ఉప్పు కూడా యాడ్ చేసిన. మన టేస్ట్కి తగినట్టు ఉప్పు వేసుకోవాలి. ఇక లాస్ట్లోనైతే ఈ గిన్నెతోని నువ్వులు యాడ్ చేస్తున్నా. నువ్వులు వేయించలేదు, పచ్చి నువ్వులే కలుపుకోవాలి, మంచిగా ఉంటుంది టేస్టు. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. అట్లనే నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను పిండి కలపంగా కొంచెం టేస్ట్ చూసిన, నాకు ఎందుకు కొంచెం కారం తక్కువ అనిపించింది. ఇలా కారం కొంచెం తక్కువ ఉంటే పిండి పిండి వస్తుందని చెప్పి కారం అయితే కలుపుకుంటున్నా. ఆ సొరకాయ గుజ్జు మనం వేసిన మసాలా అదంతా ఉంది కదా, బియ్యం పిండిలోకి మంచిగా కలుపుకొని తర్వాత మనకు అడ్జస్ట్ చేసుకుంటా నీళ్ళైతే పోసుకుంటా మంచిగా గిట్లా కొంచెం గట్టిగా కాకుండా మెత్తగా గిట్లా చూపిస్తున్న విధంగా కలుపుకొని అయితే పక్కకు పెట్టుకున్నా. ఇక తర్వాత ఒక గిన్నె తీసుకున్నా. ఈ గిన్నెలను మా తెలంగాణ సైడ్ అయితే సర్వపిండి గిన్నెలని అంటారు. ఈ గిన్నెలో నూనె పోసుకొని మొత్తము గిన్నెకు చుట్టుపక్కల అంతా రాసుకున్నా. ఎందుకంటే సర్వపిండి ఉడికిన తర్వాత గిన్నెకు అతుక్కపోకుండా మంచి ఈజీగా వస్తుంది. ఇక కొంచెం పెద్ద ముద్దనైతే తీసుకున్నా. తిరుపతి లడ్డు అంత ఉంది ముద్ద తీసుకొని గిన్నెని గిట్లా దింపుకుంటా మంచిగా సమానంగానైతే ఒత్తుకోవాలి. ఒక్కొక్క దొడ్డు ఒక్కొక్క సన్నం కాకుండా మంచిగా అంతటా సమానంగా రావాలి, అప్పుడే మంచిగా కాలుతుంది. ఇది సర్వపిండి మంచిగా కాల్చుకోవాలి, ఉడకబెట్టుకోవాలి. పిండి ఉడికితేనే మంచిగా టేస్ట్ మంచిగా ఉంటుంది. లేకపోతే అది ఉడకంత తిన్నామనుకోండి కడుపు నొప్పి లేస్తుంది అన్నట్టు గట్లా. ఇక పిల్లలు ఉన్నారు కదా, అందుకని చూసుకుంటూ మంచిగా సన్నం ఒత్తుకొని మధ్యలో గిట్ల రంధ్రాలు అయితే చేసుకోవాలి. చేసుకొని ఇంత అందులో కూడా మీదికెళ్ళి కొంచెం అంతా నూనె వేసుకొని మీడియం ఫ్లేమ్ మీదనైతే కాల్చుకోవాలి మూత పెట్టుకొని. ఇక నూనె పోస్తున్న చూడండి. నూనె పోసుకున్నాక కొంచెం అటు ఇటు పిండి మీద అటు ఇటు అనుకొని మీడియం ఫ్లేమ్ మీద గిట్లా కాల్చుకోవాలి మూత పెట్టుకొని. నూనె చూసిండ్రు అంత మధ్యలోకి వచ్చింది, మంచిగా ఉడుకుతుంది, టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. ఎవరన్నా ఈ వీడియో నచ్చితే చూసి ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పుండ్రి మీకు ఎట్లా కుదిరిందో టేస్టు. ఇక ఒకదాని మీద అయితే పని కాదు కదని చెప్పి ఇంకోటి కూడా తీసుకున్నా. ఇది దోశల పెనము, ఎప్పటిదో పాతది.
దీని మీద దోశలు రావు, ఏం చేద్దాం అని పక్కకు పడేసే బదులు ఇట్లా సర్వపిండి ఒత్తుకుంటానికి పనికొస్తుందని అయితే పక్కకు పెట్టుకున్నా నేను. దాని మీద ఇప్పుడు మళ్ళీ నూనె రాసుకొని పిండి తీసుకొని మొత్తం సమానంగానైతే ఒత్తుకోవాలి. మంచిగా ఒకటేలాగా రావాలి, అంతటా సమానంగా ఒత్తుకున్నాక ఆయన రంధ్రాలు చేసుకొని మళ్ళీ దాని మీదకి కూడా నూనె పోసుకొని అయితే కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని కాల్చుకుంటే మంచిగా ఉడుకుతుంది. ఉడికినాక టేస్ట్ అయితే కమ్మగా ఉంటుంది. మేము ఎప్పుడైనా అన్నం తినబుద్ది కాకపోతే గిట్లనే చేసి పెడతా పిల్లగాళ్ళకు. మేము బయట ఎక్కువ ఏం తినం ఫ్రెండ్స్, ఇంట్లోనే కావాలనుకున్నాయి ఇంట్లోనే టైం తీసుకొని అయినా సరే పిల్లలకు చేసి పెడితే వాళ్ళు తింటారు, అట్లనే మేము కూడా తింటాం. ఇక్కడ మీడియం ఫ్లేమ్ మీదనైతే పెట్టుకోవాలి, మంచిగా ఉడుకుతుంది. చూడుండ్రి ఉడికినాక నేను మీకు చూపిస్తా. ఇక ఉడుకుతుంది మంచిగా, చూసిండ్రా? అట్లనే మిగిలిన పిండిని అన్నీ సమానంగా గిట్లా ముద్దల్లాగా వేసి పక్కకి పెట్టుకోవాలి. ఇక బగోన్లే పెట్టుకుంటే మధ్యలోనే కాలుతుంది కదా, చుట్టుపక్కల కాలకపోతే ఎట్లా అని గిన్నెని ఇట్లా రౌండ్గా తిప్పుకుంటూ అయితే మంచిగా కాల్చుకోవాలి. ఇక్కడ మంచిగా పెనం మీద పెట్టింది మంచిగా ఉడుకుతుంది, చూసిండ్రా? మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఇక ఫస్ట్ గిన్నెలో పెట్టింది ఉడికింది కదా, తీసి అయితే 2 నిమిషాలు మళ్ళీ ఇంకో దిక్కు అయితే మరలెత్తున్నా. మరలేసేటప్పుడు మెల్లగా వేసుకోవాలి, ఎందుకంటే నూనె ఉంటుంది కదా అందులో చిల్లుతుంది, పైన పడుతుంది మన పైన. అందుకని చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి. 2 నిమిషాలు చిన్న మంట మీద పెట్టుకొని మొత్తం ఇట్లా ఆవిరితో ఉడికినాక తీసి వేరే గిన్నెలు అయితే వేసుకోవాలి. ఇగో ఇక్కడ దీని మీద కూడా మంచిగా ఉడికింది, కాలింది కదా, చూసిండ్రా? చుట్టుపక్కల ఎర్రగా అయింది. కింద నూనె ఉందని చెప్పి మెల్లగా తింపుతున్నా ఇంకో పక్కకు. దీన్ని కూడా 2 నిమిషాలు ఉడికినాక ఆయన గిన్నెలకైతే తీసుకోవాలి. ఇగో ఇక్కడ అయింది, ప్లేట్లకైతే తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ దీనిపైన కూడా అయింది కదా, అందుకనే ప్లేట్లకైతే తీసుకుంటున్నా. చూసిండ్రా? ఫస్ట్ కాల్సింది ఎంత ముద్దుగా వచ్చిందో, ఇది కూడా మంచిగా వచ్చింది. ఇట్లనే ఉన్న ఆ పిండి ముద్దలన్నీ వేసుకున్నాం కదా, అవన్నీ అయిపోయేదాకా చేసుకుంటూ పెట్టుకోవాలి. ఇగో ఇట్లా తయారు చేసిన మంచిగా వచ్చినాయి కదా, టేస్ట్ మాత్రము అదిరింది. మా ఇంట్లో ఇక ఇట్లా చేస్తేనైతే పండగ పిల్లగాళ్ళకు. నాకేమన్నా తినబుద్ధి అయినా పిల్లలకి ఏమన్నా కావాలనుకున్నా ఇంట్లోనైతే చేసుకుంటాము. బయట తిండి ఒక్కొక్కసారి అంత క్వాలిటీ ఉండదు కదా, నేనైతే ఎక్కువ బయట ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేయండి, ఇంట్లోనే చేసుకుంటాం మేము. ఏది చేసుకున్నా ఏదో ఇక కొంచెం ఎప్పుడన్నా బయటకైనప్పుడు అట్లా తినబుద్ధి అయితేనే తింటాము. ఇక ఇట్లా 2 కాలినాయి కదా, వేడిగా ఉన్నాయి అని చెప్పి మళ్ళీ ఇంకోటి అయితే తీసుకొని దీంట్లో కూడా ఒత్తుకుంటున్నా. పిండిని తీసుకొని నూనె పోసుకొని చుట్టుపక్కల అంతా గిన్నెకి రాసుకున్న తర్వాత పిండిని తీసుకొని అయితే ఇట్లా ఒత్తుకోవాలి. ఒకదానికొకటి ఒత్తుకొని మంచిగా కాల్చుకొని పెట్టుకోవాలి. మంట మాత్రం మీడియం ఫ్లేమ్ మీదనే ఉండాలండి, మంచిగా కాలుతాయి. ఇంకా కాలిన తర్వాతనైతే గిట్లు ఉన్నాయి చూడండి, మంచిగా ఉంటాయి. చూసిండ్రా? నువ్వులు, శనగపప్పు, పల్లీలు అన్నీ ఎట్లా కనబడుతున్నాయో. ఇక ఏది చేసుకున్నా కూడా రాత్రిపూట మాత్రం మా ఇంట్లో గిట్లా అందరం అయితే పెట్టుకొని కూర్చొని తింటాము మంచిగా అందరం కలిసి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాం మళ్ళా.